ఇయర్స్గా వెయిట్ తగ్గట్లేదా? షుగర్ ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ వాడినా డయాబెటీస్ కంట్రోల్ అవ్వట్లేదా? అయితే రౌక్స్ ఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ మీ హెల్త్ జర్నీని పూర్తిగా మార్చే ఆప్షన్ అవ్వచ్చు. హలో, నేను డాక్టర్ ట్యాగోర్ మోహన్ గ్రాంధి, కన్సల్టెంట్ బేరియాట్రిక్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జన్, లక్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ వీడియోలో రౌక్స్ ఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ అంటే ఏమిటి, ఎవరికి రికమెండ్ చేస్తాం, సర్జరీ ఎలా ఉంటుంది, సర్జరీ తర్వాత జీవితం ఎలా ఉంటుందో సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎవరికి సూటబుల్? మీరు చాలా ఏళ్లుగా డైట్, ఎక్సర్సైజ్, మెడిసిన్స్ ట్రై చేసినా కూడా వెయిట్ తగ్గట్లేదా? వెయిట్ వల్ల టైప్ 2 డయాబెటీస్, బీపీ, స్లీప్ అప్నియా లేదా ఫ్యాటీ లివర్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అలాంటి పరిస్థితుల్లో ఈ సర్జరీ ఒక ఎఫెక్టివ్ ఆప్షన్ అవ్వచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది అందరికీ కాదు. మీ BMI, మెడికల్ హిస్టరీ, ఓవరాల్ హెల్త్ ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఈ సర్జరీలో ఏమి జరుగుతుంది? సింపుల్గా చెప్పాలంటే మీ స్టమక్ని చిన్న పౌచ్ లాగా క్రియేట్ చేస్తాం. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో ఒక పోర్షన్ని ఆ పౌచ్కి కనెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? మీరు తక్కువ ఫుడ్ తిన్నా ఫుల్ ఫీలింగ్ వస్తుంది. అలాగే బాడీ క్యాలరీలను కూడా తక్కువగా అబ్జార్బ్ చేస్తుంది. సర్జరీ ఎలా చేస్తారు? ఈ సర్జరీని ఎక్కువగా లాప్రోస్కోపిక్ విధానంలో చేస్తాం. అంటే పెద్ద కట్ కాదు, చిన్న కీహోల్ ఇన్సిజన్స్ ద్వారా సర్జరీ పూర్తి చేస్తాం. కాబట్టి పెయిన్ తక్కువగా ఉంటుంది. రికవరీ కూడా కంపారేటివ్గా ఫాస్ట్గా ఉంటుంది. వెయిట్ తగ్గడం ఒక్కటే బెనిఫిట్ కాదు. చాలామంది అనుకుంటారు స్టమక్ సైజ్ తగ్గింది కాబట్టి వెయిట్ తగ్గుతుంది అని. కానీ అసలు మార్పు అక్కడే కాదు. ఫుడ్ ట్రావెల్ అయ్యే విధానం మారడం వల్ల హంగర్ని కంట్రోల్ చేసే హార్మోన్స్, బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేసే సిగ్నల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అందుకే చాలామందిలో టైప్ 2 డయాబెటీస్ కూడా గణనీయంగా ఇంప్రూవ్ అవుతుంది. రికవరీ సాధారణంగా పేషెంట్స్ 3 to 4 రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. చాలామంది 2 to 3 వీక్స్లో మళ్ళీ పనికి వెళ్ళగలుగుతారు. రికవరీ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. మొదటి వారం క్లియర్ లిక్విడ్స్, రెండో వారం థిక్ లిక్విడ్స్, తర్వాత సాఫ్ట్ ఫుడ్స్, ఆపై కొద్దిగా రెగ్యులర్ హెల్తీ డైట్కి మారవచ్చు. స్టమక్ కెపాసిటీ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి స్లోగా తినాలి. ఫుల్ అయిన వెంటనే ఈటింగ్ ఆపేయాలి. అలాగే సర్జన్, డైటిషియన్ని రెగ్యులర్ ఫాలోఅప్ చేయడం, ప్రిస్క్రైబ్డ్ మల్టీవైటమిన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. రౌక్స్ ఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ అనేది వెయిట్ తగ్గడం కోసమే కాదు, ఓబెసిటీ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను కంట్రోల్ చేయడానికి కూడా ఒక పవర్ఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్. మీకు ఈ సర్జరీ సూట్ అవుతుందా లేదా అనేది ప్రాపర్ ఎవాల్యుయేషన్ తర్వాతే నిర్ణయిస్తాం. మీ వెయిట్కి రౌక్స్ ఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ సరైన ఆప్షన్ అవుతుందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. లక్స్ హాస్పిటల్స్ బేరియాట్రిక్ టీమ్ మీకు పూర్తి గైడెన్స్ అందిస్తుంది.